అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతునేస్తం నుంచి. మనం పంటలు పండించే నేలలో కోటాను కోట్ల వివిధ రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అవే మన పంటలు పండటానికి కానివ్వండి, చెట్లు పెరగటానికి కానీ ఉపయోగపడతాయి. కానీ వివిధ రకాల కారణాల వల్ల పంటల సాగులో రసాయనాలు విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఈ సూక్ష్మజీవుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి, మొక్కలకు హాని చేసే సూక్ష్మజీవులు రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఈ రెండు రకాలు చనిపోతున్నాయి, కానీ ఉపయోగపడే సూక్ష్మజీవులు ఎక్కువగా చనిపోతున్నాయి మన రసాయన వ్యవసాయం వల్ల. దానికి పరిష్కారంగా ఏం చేస్తున్నారు? మరలా సూక్ష్మజీవుల్ని అందించడానికి సూక్ష్మజీవుల్ని తయారు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, సూక్ష్మజీవులు తయారు చేసి మరలా తిరిగి రైతులకు అందించి రైతుల ద్వారా భూమిలో ఈ సూక్ష్మజీవులను అందించి ఏర్పాటు చేస్తున్నారు. వీటినే మనం జీవన ఎరువులు అంటాం అనమాట. ఈ మైక్రోబ్స్ని ఏంటంటే చాలా రకాలుగా తయారు చేస్తున్నారు. వీటికి మన రైతుల భాషలో బయోస్ అంటారు అనమాట. రైతుల పరిభాషలో ఏంటంటే బయోస్ అంటారు వీటిని. కానీ ఇటీవల కాలంలో బయోస్ ముసుగులో చాలామంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రసాయనాలు కూడా ఇస్తూ రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి నిజమైన బయోస్ అనేది అందరికీ తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి నిజమైన బయోస్ గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడ మెదక్ జిల్లా నరసపూర్ సమీపంలో కౌడిపల్లిలో ఈ డాక్టర్ రామానాయుడు ఏకలవ గ్రామీణ వికాస్ ఫౌండేషన్ వారి కృషి విజ్ఞాన కేంద్రం 2 years బ్యాక్ వివిధ రకాల జీవన ఎరువులు, జీవన శిలీంద్రనాశులు, జీవన పురుగుల తయారీ విధానాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గరకు వచ్చాము, వాళ్ళని కలిసి వాటి వివరాలు తెలుసుకున్నాం. ఈ బయో కంట్రోల్ ల్యాబ్ ప్రొడక్షన్ ఆఫీసర్ గారి దగ్గరకు వచ్చాము. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మీ పేరేంటి సార్? నా పేరు గోపాలకృష్ణ అండి. ఓకే. ఇక్కడ మేము ప్రొడక్షన్ ఆఫీసర్గా చేస్తున్నాం సార్ గత 3 సంవత్సరాల నుంచి. మెయిన్గా ఏంటంటే బయో ఫర్టిలైజర్స్, జీవన ఎరువులు ఉత్పత్తి చేస్తాం సార్. ఓన్లీ జీవన ఎరువులు కానీ ఇంకా ఏమేమి చేస్తారు సార్? జీవన ఎరువులు, జీవన కీటక నాశనం చేస్తాం సార్. జీవి శిలీంద్రనాశనం సార్? శిలీంద్రనాశనాలు కూడా చేస్తాం సార్. ఓకే. వీటికి ముందు చేసే ముందు ప్రాసెస్ ఏంటి సార్? ఏం చేస్తారు సార్? ఇవి చాలా మీడియాలో చాలా విన్నాను. ప్రాసెస్ ఏం చేస్తారు చెప్పండి. ఇవన్నీ మైక్రోబ్స్ సార్, మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవ్వాలంటే వాటికి ప్రాపర్ ఫుడ్ కావాలి సార్. దాన్ని మీడియా అంటాము. సో ఇక్కడ ఈ రూమ్లో మనం ఏం చేస్తామంటే మీడియా ప్రిపరేషన్ అంటాం. మీడియా ప్రిపరేషన్ అంటే ఏదైతే దానికి ఫుడ్ కావాలో ఆ ఫుడ్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ ఫుడ్ అనేది జీవన ఎరువులకి బయో ఫెర్టిలైజర్స్ ఒకటే ఉంటుందా, మార్క్ ఉంటుందా సార్? లేదు సార్, అది 2 types ఉంటాయి సార్. సెలెక్టివ్ మీడియా, నాన్ సెలెక్టివ్ మీడియా అని ఉంటుంది సార్. సెలెక్టివ్ అంటే ఓన్లీ పర్టికులర్ బ్యాక్టీరియా, పర్టికులర్ మైక్రో ఆర్గానిజం మాత్రమే గ్రో అవుతుంది సార్. అదే మనం నాన్ సెలెక్టివ్ అన్నాం కదా, నాన్ సెలెక్టివ్ అంటే ఎనీ బ్యాక్టీరియా, ఎనీ మైక్రో ఆర్గానిజం దాని మీద గ్రో అవుతుంది సార్. ఇప్పుడు మీరు వాడేది సెలెక్టివ్, నాన్ సెలెక్టివ్? మేము వాడేది మాత్రం సెలెక్టివ్ సార్. సెలెక్టివ్ మీడియా, దాంట్లో స్పెసిఫిక్ బ్యాక్టీరియా మాత్రమే గ్రో అవ్వగలుస్తుంది దాంట్లో. ఓకే. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ వచ్చేసి KSP సార్, పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియాకి మనం అలెగ్జాండ్రోస్ మీడియా యూజ్ చేస్తాము. ఏం మీడియా సార్ అది? అలెగ్జాండ్రోస్ మీడియా. ఎక్కడ తెస్తారు సార్ అది? అది మనం బయట చైతన్య అగ్రోస్ అని కంపెనీస్ నుంచి తెస్తాం సార్. అది రెడీమేడ్ అవైలబుల్ దొరుకుతుంది సార్. ఏంటి సార్ దాని రా మెటీరియల్ ఏమైనా ఐడియా ఉంది? ఎస్ సార్, దాంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి సార్, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్, ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ కావాల్సిన గ్రోత్కి సంబంధించిన మినరల్స్ కావాలో అది అన్ని రెడీమేడ్ ఫామ్లో, పౌడర్ ఫామ్లో దొరుకుతాయి సార్ మనకి. ఓకే. ట్రైకోడర్మా విరిడికి చెప్పండి సార్. ట్రైకోడర్మా విరిడికి ట్రైకోడర్మా సెలెక్టివ్ మీడియా ఉంటుంది సార్. సో దానికి సంబంధించిన న్యూట్రియంట్స్ కానీ, మినరల్స్ కానీ, దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సార్ యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి సార్. ట్రైకోడర్మా అనేది కంటామినేషన్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సార్. సో అందుకని దాంట్లో యాంటీబయాటిక్స్తో ప్లస్ న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి సార్. ఇది మీ సోర్స్ ఎక్కడ? ఇది కూడా సేమ్ బయట నుంచి తీసుకొస్తాం సార్. అంటే ఎందుకు అడుగుతున్నాను సార్ ఇది? ఎందుకంటే చాలా మంది ఫార్మర్ లెవెల్లో కానీ, కొంచెం చిన్న ఎంటర్ప్రెన్యూర్ ఎవరు అనొచ్చు, లేకపోతే చిన్న వ్యాపారవేత్తలు కానీ NIPHలో ట్రైనింగ్ తీసుకొని కామన్ మీడియా వాడుతున్నారు కొన్నిటికి. అవును సార్. అది ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? కామన్ మీడియా అంటే మనం 2 types సార్. ఇప్పుడు సెలెక్టివ్ మీడియా అంటే మనం యాక్యురసీ ఎక్కువ ఉంటుంది సార్. సెలెక్టివ్ మీడియాలో ఓన్లీ పర్టికులర్ బ్యాక్టీరియా మాత్రమే గ్రో అవుతుంది, పర్టికులర్ మైక్రో ఆర్గానిజం మాత్రమే గ్రో అవుతుంది. అదే కామన్ మీడియా అనుకోండి, వేరే అదర్ సోర్స్ కూడా గ్రో అవుతాయి కాబట్టి కంటామినేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.
సో అందుకనే మనం సెలెక్టివ్ మీడియా ప్రిఫర్ చేస్తున్నాం సార్ ఇక్కడ. అదొకటి. ప్లస్ మీ ల్యాబ్ చూస్తే చాలా సోఫిస్టికేటెడ్, అన్ని ప్రికాషన్స్ అన్ని మామూలుగా కూడా మాస్క్ పెట్టుకోకుండా అలౌ చేయలేదు. కొంతమంది షెడ్లలో డ్రమ్ములు చేసేసి రైతులకి అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రైస్ పక్కన పెట్టండి అమ్ముతున్నారు. దాంట్లో కంటామినేట్ కాకుండా ఉండడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? లేదు సార్, కంటామినేషన్ అనేది అక్కడ కంప్లీట్గా అరికట్టడానికి లేదు. అక్కడ మెయిన్లీ ఫార్మర్ లెవెల్లో కంటామినేషన్ పాసిబిలిటీ అవుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి అనాలిసిస్ ఉంటుంది, క్వాలిటీ అనాలిసిస్ ఉంటుంది, ప్లస్ మనం క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఫార్మర్కి అందించాలి. సో అందుకనే మనం ఈ సొఫిస్టికేటెడ్ ల్యాబ్, దానికి ప్రతి దానికి ఒక ఎక్విప్మెంట్, సో ఇవన్నీ సొఫిస్టికేటెడ్ చేయడానికి కారణం ఏంటంటే మనం క్వాలిటీ ప్రొడక్ట్ అనేది అందించడానికి ఫార్మర్స్కి మా మెయిన్ ఉద్దేశం సార్. చాలా మంది చాలా వేగంగా చేస్తున్నారండి. ఓపెనింగ్ పేపర్ డ్రమ్ములో కలిపేస్తున్నారు, ఎక్కడ తెస్తున్నారు, కలుపుతున్నారు, ఇచ్చేస్తున్నారు. అవును సార్. ఫార్మర్స్ తెలుసో తెలియక తీసుకెళ్తున్నారు. ప్లస్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫార్మర్ అది తీసుకెళ్ళింది పని చేసిందో లేదో అంత మైండ్ పెట్టలేకపోతున్నారు. అవును సార్. డిఫరెంట్ వాడుతున్నాడు, ఏది పని చేసిందో తెలియట్లేదు, ఏది పని చేయట్లేదు తెలియట్లేదు. సో మీది చూసిన తర్వాత ఆ రకంగా వేగ్గా చేసింది తీసుకెళ్తే పని చేసిందని నాకైతే అనిపించట్లేదు. అవును సార్, ఖచ్చితంగా అట్లా పనిచేయదు సార్. అంటే అందులో సిఎఫ్యూ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. సిఎఫ్యూ అంటే కాలనీ ఫార్మింగ్ యూనిట్. మనకి కాలనీ ఫార్మింగ్ యూనిట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ అంటే యాక్టివ్ సెల్స్ అనే ఉంటాయి సార్. ఆ యాక్టివ్ సెల్స్ మనకు కావాల్సినవి, ఇప్పుడు సపోజ్ మనం పిఎస్బి అన్నాం కదా సార్, పిఎస్బి ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా అనేది ఎన్ని యాక్టివ్ సెల్స్ ఉన్నాయి ఒక ఎంఎల్కి, అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. అది మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ క్వాలిటీ అనాలిసిస్ చేసి ప్రాపర్ మనం ఈ స్టెరిలైజ్డ్ కండిషన్లో చేస్తేనే ఆ కౌంట్ అనేది మనం మెయింటైన్ చేయగలం. అదే ఫార్మర్ లెవెల్లో అనుకోండి అంత కౌంట్ మెయింటైన్ అవ్వదు, ఎందుకంటే అదర్ కంటామినేషన్ ఛాన్సెస్ ఉంటాయి, అదర్ యాక్టివ్ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే మనం చుట్టూ ఎన్నో బ్యాక్టీరియాస్ ఉంటాయి సార్. సో ఆ బ్యాక్టీరియాస్ అన్ని దాంట్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ కామన్ మీడియా వాడుతున్నారు. సో కామన్ మీడియా అంటే ఎనీ బ్యాక్టీరియా దాని మీద గ్రో అవ్వచ్చు, ఎనీ మైక్రో ఆర్గానిజం దాని మీద గ్రో అవ్వచ్చు. ఇప్పుడు ఇలా అట్మాస్ఫియర్లో బ్యాక్టీరియా కానీ మనం మాట్లాడే వచ్చే బ్యాక్టీరియా కానీ కంటామినేట్ కాకుండా మీరు జాగ్రత్త తీసుకుంటారు. అవును సార్, అందుకని మనకి స్టెరిలైజేషన్ కండిషన్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఈ రూమ్ మొత్తం స్టెరిలైజేషన్ ప్రాసెస్కి. టోటల్ మీరు చేసేది చెప్పండి. బయో ఫెర్టిలైజర్స్ ఎన్ని చేస్తున్నారు, బయో ఫంగిసైడ్స్ ఏమేమి చేస్తున్నారు, బయో పెస్టిసైడ్స్ ఏమేమి చేస్తున్నారు? అవును సార్, ఇక్కడ మనం బయో ఫర్టిలైజర్స్ వచ్చేసి 8 టైప్స్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ చేస్తున్నాం సార్. ఒకటి వచ్చేసి అజోస్పెరిలం, ఎస్టోబాక్టర్, రైజోబియం, ఎసిటోబాక్టర్, షుగర్ కేన్. తర్వాత మన పిఎస్పి ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా. ఇంకొకటి ఏంటంటే మనం ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్ని మిక్స్ చేసి ఒక కన్సోర్షియా అనేది ప్రిపేర్ చేస్తున్నాం సార్. దాని పేరే NPK-ZN కన్సోర్షియా. అన్నీ ఉంటాయి అందులో అన్నీ ఉంటాయి. నైట్రోజన్ సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది, ఫాస్ఫరస్ సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది, పొటాషియం సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది, జింక్ సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది. అన్ని ఒక దాంట్లో చేస్తున్నారు కదా, కంపాటబిలిటీ ఉంటుందండి? ఉంటుంది సార్. ఇవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్. మనం ఇప్పుడు సాయిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి సార్. సో అవన్నీ మిక్స్ అయ్యే ఉంటాయి, గ్రూప్ ఆఫ్ కాలనీసే ఉంటాయి సార్. సో అదే విధంగా అదే కాన్సెప్ట్తో ఇక్కడ కూడా మనం కంపాటబిలిటీ టెస్ట్ చేసినాం సార్. దానికి ఎటువంటి నెగిటివ్ రిజల్ట్ అనేది రాలేదు సార్ మనకి. బయో పెస్టిసైడ్స్ ఏమేమి చేస్తున్నారు? బయో పెస్టిసైడ్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ సార్, బయో ఇన్సెక్టిసైడ్స్, బయో ఫంజిసైడ్స్. బయో ఫంజిసైడ్స్లో ట్రైకోడర్మా విరిడే, ట్రైకోడర్మా హార్జియానం చేస్తున్నాం సార్. అదేవిధంగా మనకి సూడోమోనాస్ సార్. బయో పెస్టిసైడ్స్ వచ్చేసి బీటీ, బ్యాసిలస్ తురింజిన్సిస్, బవేరియా, మెటారైజియం, బవేరియా బ్యాసియానా, మెటారైజియం, ఎన్సోఫిలే, అదేవిధంగా వర్టిసీలియం, లికానై, ఇంకా నొమోరియా రిలే. అది కూడా లైక్ మెటారైజియం సార్. ఈ అదర్ కాదు సార్, అదర్ బోరర్స్ అవి ఉంటాయి కదా సార్, బోరర్స్, బగ్స్, వైట్ గ్రబ్, వాటిని కంట్రోల్ చేయడానికి నొమోరియా యూజ్ చేస్తాం. మెటారైజియం. నెమటోడ్స్ కి ప్యాస్లోమైసిస్ అని ఉంది సార్ మన దగ్గర, తయారు చేస్తున్నాం సార్. ప్యాస్లోమైసిస్ లిలేసినస్ అంటాం సార్ దాన్ని. కంటామినేట్ కాకుండా ఉండడానికి మీరు మీడియా తీసుకొస్తారు కదా, దాని స్టెరిలైజేషన్ స్టెప్స్ అని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా. ఓకే సార్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే గ్లాస్ వేర్స్ స్టెరిలైజేషన్ చేస్తాం సార్. ఎంటీ గ్లాస్ వేర్స్. ఈ గ్లాస్ వేర్స్ని ఆటో ఎయిర్ ఓవెన్ అని ఉంది సార్. ఇది ఆటో ఎయిర్ ఓవెన్ సార్. సో ఇందులో మనం ఏంటంటే ఈ గ్లాస్ వేర్స్ని 160 degrees సెంటిగ్రేడ్లో 2 hours ఉంచుతాం సార్.
ఓకే. సో అప్పుడు ప్రాపర్ స్టెరిలైజేషన్ అవుతుంది. ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఈ సర్ఫేస్ మీద ఉన్నవి లోపల ఉన్నవి బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది సార్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తుంది, మనకి మీడియా అనేది పౌడర్ ఫామ్లో రెడీమేడ్గా అవైలబుల్ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే మనం యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం వే చేసుకొని లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం సార్. ఇట్లా ఇది లిక్విడ్ ఫామ్ మీడియా. ఓకే. సో ఈ లిక్విడ్ ఫామ్ మీడియాని మనం నెక్స్ట్ స్టెరిలైజేషన్ చేసుకుంటాం ఆటోక్లేవ్తో. ఎంతసేపు చేసే స్టెరిలైజేషన్? ఇది ఆటోక్లేవ్ ప్రిన్సిపల్ వచ్చేసి లైక్ ప్రెషర్ కుక్కర్ లాగా పనిచేస్తుంది సార్ ఇది. సో ఇందులో 121 డిగ్రీ సెంటిగ్రేడ్ 15 PSI ప్రెషర్ ఉంటుంది సార్. ఓకే. అదేవిధంగా 15 మినిట్స్ ఉంటుంది సార్. అన్నిటికీ ఏదైనా ట్రైకో కానీ అది స్టాండర్డ్ సార్. ఆటోక్లేవ్ అనగానే మనకి 121 డిగ్రీ సెంటిగ్రేడ్ 15 PSI ప్రెషర్ అండ్ 15 మినిట్స్ ఉంచుతాం ఆ కండిషన్లో. ఓకే. దాంట్లో దీంట్లో ఉన్న ఆల్ మైక్రోబ్స్ అనేవి చనిపోతాయి. అవి బెనిఫిషియల్ కావచ్చు, హార్మ్ఫుల్ కావచ్చు, ఏవైనా జీరో. ఇది స్టెరైల్ మీడియా అంటాం దీన్ని. ఆ మీడియా పౌడర్ వాటర్ కలుపుతారా? ఇది డిస్టిల్ వాటర్తో తయారు చేస్తాం. ఇది ఇంతకుముందు మనకి పౌడర్ ఫామ్ ఉంది కదా, దాన్ని డిస్టిల్ వాటర్తో మిక్స్ చేసి మనకి లిక్విడ్ ఫామ్లోకి మనం తయారు చేస్తాం సార్. దీని తర్వాత స్టెరిలైజేషన్ ఇది రూమ్ టెంపరేచర్లో కూల్ చేస్తాం సార్. ఓకే. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ 28, 30. ఏసీ వేస్తారా? ఏసీ వేస్తాం సార్. సుమారు ఎంతసేపు పడుతుంది సార్ కూల్ అవడానికి? ఇది కూల్ అవ్వడానికి అట్లీస్ట్ 1 అవర్ పట్టింది సార్. ఓకే. ఎందుకంటే 121 డిగ్రీ సెంటిగ్రేడ్ కదా, కొంచెం టైం పట్టింది సార్, 1 అవర్ అట్లా. దాన్ని కూల్ చేస్తాం. ఆఫ్టర్ కూల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇనాక్యులేషన్ రూమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం సార్. మనం అక్కడ స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత ఈ రూమ్లో ఇనాక్యులేషన్ రూమ్ అంటాము దీన్ని. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ట్రాన్స్ఫర్ చేస్తాం, మైక్రో ఆర్గానిజమ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ మదర్ కల్చర్ అంటాం. మదర్ కల్చర్ అనేది ఏంటంటే మనకి హార్ట్ ఆఫ్ ది ల్యాబ్ మదర్ కల్చర్. సో ఆ మదర్ కల్చర్ని మనం అథెంటిక్ సోర్స్ నుంచి తెచ్చుకోవాలి. అథెంటిక్ సోర్స్ అంటే ఏదైనా ప్రభుత్వం చేత గుర్తించిన సంస్థ నుంచి తెచ్చుకోవాలి. మేమైతే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే నుంచి తీసుకొచ్చినాం మదర్ కల్చర్స్. అండ్ అదేవిధంగా NBAIR నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ రిసోర్స్ బెంగళూరులో ఉంది. సో అక్కడి నుంచి మదర్ కల్చర్స్ని తీసుకొచ్చాము. సో ఆ మదర్ కల్చర్స్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ మల్టిప్లై చేసుకుంటాం. మన వేలో మల్టిప్లై చేసుకొని ప్రిపేర్ అయిన మీడియాలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ లామినార్ ఎయిర్ ఫ్లోలో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. గోపాలకృష్ణ గారు మదర్ కల్చర్ గురించి మాట్లాడారు ఇందాక. మదర్ కల్చర్ మీరు సోర్స్ మరలా చెప్పండి, ఎక్కడ తెస్తున్నారు? నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే. ఓకే. అండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్సెక్ట్ రిసోర్స్ బెంగళూరు. సో అక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఐసోలేషన్ చేసి వాటిని ప్యూరిఫికేషన్ చేసి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సార్. సో హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, బట్ అంత క్వాలిటీ మెయింటైన్ అవ్వకపోవచ్చు. అందుకని మేము అథెంటిక్ సోర్స్ నుంచి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే అండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ రిసోర్స్ నుంచి తెచ్చుకున్నాం సార్. ఇవి ఫ్రీ వస్తే పేమెంట్ ఇవ్వాలి సార్? లేదు సార్, వీటికి పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక స్లాంట్ వచ్చేసి 6,000 రూపీస్ వరకు ఉంటుంది, హైయెస్ట్ 1 lakh వరకు ఉంటుంది సార్. ఒకవేళ తెచ్చారు సార్ అంత 1 lakh పెట్టి తెచ్చారు, అవును, అది లేదు అనుకున్న స్టైల్ లేదు అనేది తెలిసింది అనుకో, దాన్ని రియంబర్స్ చేస్తారు వాళ్ళు? రియంబర్స్ చేస్తారు సార్.
రియంబర్స్ చేస్తారు సార్. మేము వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తాం సార్. క్వాలిటీ చెక్ చేసి ప్యూరిఫికేషన్ చేస్తాం సార్. ప్యూరిఫికేషన్ చేసినప్పుడు ఆ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఆ గ్రోత్ని బట్టి మనకు తెలుస్తుంది సార్. అంత లాంగ్ నుంచి ఏ ప్రికాషన్స్ వచ్చు సార్? అది ఆల్రెడీ వాళ్ళు ట్యూబ్లో మనకి మీడియాతో పాటు ఇస్తారు సార్. విత్ ప్రాపర్ ప్యాకింగ్తో ఇస్తారు సార్. స్లాంట్స్ అది అంత ఈజీగా కూడా ఉండదు సార్. దానికి మెటీరియల్ అగ్రిమెంట్ ఉంటుంది సార్, మెటీరియల్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్. సో అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ఆ కల్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గ్యాప్లో మనకి ఏమన్నా డిఫెక్ట్స్ కనిపించినా కానీ మనం రియంబర్స్ చేసుకోవచ్చు సార్. ఆ ల్యాబ్స్ వాళ్ళు అసలు ఈ మైక్రోబ్స్ ఎలా సాయిల్ నుంచి కలెక్ట్ చేస్తారు, లేకపోతే ఏమైనా ఆర్టిఫిషియల్ చేస్తారా? అవును సార్, అక్కడ డిఫరెంట్ సైంటిస్ట్ ఉంటారు సార్. వాళ్ళ రీసెర్చ్ ప్రకారం వాళ్ళు డిఫరెంట్ సాయిల్స్ నుంచి కలెక్ట్ చేస్తారు, డిఫరెంట్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ నుంచి కలెక్ట్ చేసి వాటిని ఎఫెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెయిన్ని రిలీజ్ చేస్తారు సార్. ఇప్పుడు కొత్త వెరైటీలు ఎలా రిలీజ్ చేసినో అలా అదేవిధంగా మైక్రో ఆర్గానిజమ్స్ రిలీజ్ చేస్తారు సార్ స్ట్రెయిన్స్ని. తెచ్చిదా ఇనాకులేట్ చేశారు మీరు? ఇనాకులేట్ చేసింది మరలా నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి. అవును సార్. ఇప్పుడు ఇనాకులేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంక్యుబేషన్ చేస్తాం సార్. ఇంక్యుబేషన్ అనేది ఇక్కడ మనం మెకానికల్ షేకర్ యూజ్ చేస్తున్నాం సార్. ఈ ఇంక్యుబేషన్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇనాకులేషన్ చేసేటప్పుడు మనకి ల్యాక్స్లో ఉంటాయి సార్ ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో. ఇంక్యుబేషన్ టైంలో అవి ఏంటంటే ల్యాక్స్ కాస్త క్రోర్స్గా మల్టిప్లై అవుతాయి సార్. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం సార్. సో మెకానికల్ షేకర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ క్రోర్స్ అవ్వడానికి ఎంతైతే టైం ఉందో అది రెడ్యూస్ చేసి తక్కువ టైంలో ఎక్కువ మల్టిప్లై. ఇలా వదిలేసేస్తే లేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా వదిలేస్తే 10 daysలో పట్టేది, షేకర్లో అయితే 3 daysలో కంప్లీట్ అయిపోతుంది సార్. లేదు నార్మల్ స్టాండ్ బై మోడ్లో పెడితే 1 week పట్టింది సార్. దాన్ని పీరియడ్ తగ్గించడానికి మీరు షేకర్ ఇంక్యుబేషన్ పీరియడ్ తగ్గించడానికి మెకానికల్ షేకర్ యూజ్ చేస్తాం సార్ ఇక్కడ. ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం ఓపెన్గా తెచ్చాము, కంటామినేట్ కాదు అసలు? కాదు సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం దీన్ని స్టెరిలైజ్డ్ కండిషన్లోని మనం ఇనాకులేట్ చేసాము. ఆ ప్రాపర్ హీట్ స్టెరిలైజేషన్ చేసాము సార్. ఇక్కడ మౌత్ దగ్గర కూడా హీట్ స్టెరిలైజేషన్ చేసాము. దాని తర్వాత ప్రాపర్ కాటన్ ప్లగ్ యూజ్ చేసాం సార్. దానిపైన అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేసాం సార్. సో ఇక్కడ మనకి కంటామినేషన్ ఛాన్సెస్ అనేవి ఉండవు. తయారు చేసుకున్నాం. షేకర్ చూపించండి. ఇప్పుడు షేకర్లో పెట్టారు కదా మీరు, ఇది ఎన్ని రోజుల వరకు మీకు మీరు అనుకున్న క్వాంటిటీ వస్తుంది? మేము 3 daysలో అయితే బ్యాక్టీరియా వచ్చేస్తుంది సార్ అనుకున్న క్వాంటిటీ. అదేవిధంగా ఫంగల్ అయితే 7 days పట్టింది సార్. అది ఎలా ఐడెంటిఫై చేస్తారు? 3 daysలో మీరు అనుకున్న క్వాంటిటీ వచ్చింది ఎలా తెలుస్తుంది మీకు? ఇది అదే మనకు బ్యాక్టీరియా అయితే టర్బిడిటీ ఫామ్ అవుతుంది సార్. ఇప్పుడు వాటర్కి హనీకి డిఫరెన్స్ ఎట్లా ఉందో థిక్నెస్, సో అదే విధంగా మనకి టర్బిడిటీ ఫామ్ అవుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే స్మెల్ సార్. అంటే మైక్రోస్కోప్లో ఏమి టెస్ట్ చేయరా? చేస్తాం సార్. అది ప్రైమరీ అబ్జర్వేషన్. దాని తర్వాత మనకి ఏంటంటే 3 days తర్వాత మనం క్వాలిటీ చెక్ చేసుకుంటాం సార్. క్వాలిటీ మన అందులో కంటామినేట్ అయిందో లేదో ఎట్లా చూస్తారు? అదే సార్, క్వాలిటీలో మనకి 4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి pH చెక్ చేస్తాం సార్. అదేవిధంగా CFU సార్, కాలనీ ఫార్మింగ్ యూనిట్ చేస్తాము. అది 1 × 10⁸ cells అనేది రావాలి. ఇంకొకటి ఏంటంటే కంటామినేషన్ లెవెల్ ఎట్ 10⁵. యాజ్ పర్ FCO గైడ్లైన్స్ ప్రకారం మనం క్వాలిటీ చెక్ చేస్తాం సార్. సో యాజ్ పర్ FCO గైడ్లైన్స్ 1985 దాని ప్రకారం చేసినప్పుడు మనకి కంటామినేషన్ లెవెల్ అనేది 5th డైల్యూషన్లో ఉండద్దు. జీరో ఉండాలి. నో కంటామినేషన్ షుడ్ బి దేర్ ఇన్ 5th డైల్యూషన్. సో అదేవిధంగా మనకి ఏంటంటే CFU అనేది 1 × 10⁸ cells per ml ఉండాలి. 1 ml తీసుకుంటే 1 × 10⁸ cells ఉండాలి. 10 crores అనేవి ఉండాలి అందులో. మినిమం ఉండాలి. పర్టికులర్ బ్యాక్టీరియా అందులో కంటామినేషన్ అనేది ఉండదు. సో ఒకవేళ ఏదైనా కంటామినేషన్ ఉందంటే ఆ బ్యాచ్ నెక్స్ట్ మనం మోడిఫికేషన్ చేసుకోవాలి, దాన్ని పడేస్తాం. ఇంకా బల్క్లో దీన్ని ఎలా మల్టిప్లై చేస్తారు? దీని తర్వాత ఇంక్యుబేషన్ అయిపోయింది. 3 days తర్వాత మనం ఏం చేస్తాం అంటే క్వాలిటీ అంతా పాస్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ప్రిపరేషన్ చేస్తాం సార్. బ్యాచ్ ప్రిపరేషన్ ఏంటంటే ఇక్కడ ఇది ట్యాంక్ సార్, ఫార్ములేషన్ ట్యాంక్ అంటాం వీటిని. ఈ ఫార్ములేషన్ ట్యాంక్లో క్యారియర్గా RO వాటర్ యూజ్ చేస్తాం. RO వాటర్ నార్మల్ RO వాటర్ రివర్స్ ఆస్మోసిస్ ఆర్ డిస్టిల్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు సార్ మనం. సో డిస్టిల్ వాటర్ని యూజ్ చేసి మనం ఏదైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉందో దాన్ని డైల్యూట్ చేసుకుంటాం. మనం అనుకున్న క్వాంటిటీ వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తాం సార్. ఆ క్వాలిటీ అంతా పాస్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ప్రిపరేషన్ చేస్తాం సార్. ఆ బ్యాచ్లో ఏంటంటే ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏదైతే ప్రిపేర్ అయిందో దాన్ని తీసుకొని డైల్యూషన్ చేస్తాం సార్. 1:10 రేషియోలో చేస్తాం సార్.
దీన్ని ఒక 100 లీటర్స్ 200 లీటర్స్లో డైల్యూషన్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ స్టెబిలైజర్స్ యాడ్ చేస్తాం సార్. స్టెబిలైజర్స్ మెయిన్ ఏంటంటే సార్ సెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయాలి సార్. ఇప్పుడు ఉన్న ప్రోడక్ట్ని సెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మనం స్టెబిలైజర్స్ యూజ్ చేస్తాం సార్. ఆ స్టెబిలైజర్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బాటిలింగ్ చేస్తాం సార్. ఇక్కడ మనకి బాటిలింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ చేస్తాం సార్. దీంట్లో క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు? ఇది మనం ఒక శాంపిల్ వార్డ్ శాంపిల్ అని తీసుకుంటాం సార్. దీన్ని మన దగ్గర స్టోర్ చేసుకొని ఎవ్రీ 3 monthsకి ఒకసారి, ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెక్ చేస్తూ ఉంటాం సార్. అంటే దీని CFU అనేది త్రూ అవుట్ ద లైఫ్ టైం అనేది మెయింటైన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం సార్. ఎంత ఉంటుంది సార్ క్వాంటిటీ, ఎంత ఉంటుంది ఇందులో? కౌంట్ ఎంత ఉంటుంది? ఈ బ్యాచ్కి వచ్చేసి మనకి 1 × 10⁻13 cells per ml ఉంది సార్. సో అదేవిధంగా అంటే బ్యాచ్ వైజ్ మారుతూ ఉంటుంది. ఒకదానికి 10⁻10 ఉండొచ్చు, మినిమం 10⁸ ఉండాలా? మినిమం 10⁸ cells అనేవి కంపల్సరీ ఉండాలి సార్ per mlకి. దీని షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది? దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసి 1 year వరకు ఉంటుంది సార్. ఏ కండిషన్లో ఉంటుంది? ఎట్ రూమ్ టెంపరేచర్ అంటే 30 degrees centigrade వరకు పెట్టుకోవచ్చు సార్. మనం బియాండ్ ద 30 degrees centigrade అయితే కొంచెం మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి సూక్ష్మజీవులు కాబట్టి కొంచెం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఫ్రిడ్జ్లో పెట్టచ్చా ఫార్మర్? ఫ్రిడ్జ్ పెట్టి చేసే అంత అవసరం లేదు సార్. ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్ సరిపోతుంది. ఓకే. ఇక ఫార్మర్ దీంట్లో కౌంట్ ఉంది లేదని ఫార్మర్ తెలుసుకోలేడు. డైరెక్ట్ వాడటమే అంతే తప్పితే ఫార్మర్ లెవెల్ అర్థం కాదు ఇక. అవును సార్. తర్వాత పొలంలో రిజల్ట్ని బట్టి ఫార్మర్ అర్థం చేసుకోవచ్చు. దీనికి లేబులింగ్ చేసి మార్కెట్కి ఇస్తాం. లేబులింగ్ చేసి మార్కెట్ ఇస్తాం సార్. ఈ విధంగా మనం లేబులింగ్ చేసి ఇస్తాం సార్. దీని మీద మనకి ఫార్మర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుగులో ఇస్తున్నాము, ఇంగ్లీష్లో ఇస్తున్నాము సార్. డ్రిప్ మెథడ్ అయితే ఎట్లా యూజ్ చేస్తాము, విత్తన శుద్ధి అయితే ఎట్లా యూజ్ చేస్తాము, అదేవిధంగా మనం పిచికారీ అయితే ఎట్లా యూజ్ చేస్తాం అనేది దీని మీద డీటెయిల్గా రాసి ఇస్తున్నాం సార్ ఫార్మర్కి. ఓకే. మీరు ప్రొడక్షన్ చూస్తున్నారు కదా, దీని సేల్స్ కానీ దీని యొక్క మార్కెటింగ్ కానీ లేకపోతే దీని యొక్క ఉపయోగాలు ఫార్మర్స్కి ఎవరు చెప్తుంటారు సార్ ఎక్కువ? ఈ మెయిన్గా మేమైతే ప్రొడక్షన్ చూస్తాం సార్. రవికుమార్ సార్ అనే సార్ దీని యొక్క అంటే క్వాలిటీ కానీ అన్ని ఓవరాల్ మార్కెటింగ్, సేల్స్ అవన్నీ చూస్తారు సార్. సో రవికుమార్ గారి ద్వారా అవి తెలుసుకొని రైతులకు తెలియజేస్తారు. ఈ కేబీక్యూలో ఈ బయో కంట్రోల్ ఏజెంట్స్ సంబంధించిన మార్కెటింగ్ ప్లస్ వీటి యొక్క టెక్నికల్ డీటెయిల్స్ రవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రవి గారు. మీరేంటి సార్, మీ అకాడమిక్ వెళ్ళి మీరేంటి సార్? మీరు? నా పేరు రవికుమార్ సార్. నేను విజ్ఞాన కేంద్రంలో గత 8 సంవత్సరాల నుంచి కీటక శాస్త్రవేత్త పనిచేస్తున్నాను సార్. మీ అకాడమికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నేను ఎంఎస్సీ చేసిన సార్. ఎంఎస్సీ ఎంటమాలజీ సార్. ఓకే. ఈ మైక్రోబయాలజీతో ఏం సంబంధం లేదు సార్? మైక్రోబయాలజీ ప్యాథాలజీ ఉంది సార్. చేశారు సార్. ఓకే. ఇది బయో కంట్రోల్ ల్యాబ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? 2023లో జూన్లో స్టార్ట్ చేసినాం సార్. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 నెలల వరకు మనం ఈ క్వాలిటీ కోసం స్టాండర్డైజ్ చేసినాం సార్. తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ రైతుల పొలాలకు వెళ్ళి మీరు చూసుంటారు కదా సార్, అసలు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాటికి పరిష్కార మార్గాలకు మీరు ఏమేమి మార్కెట్ తయారు చేస్తున్నారు సార్? మనము దాదాపు రైతులు అంటే దాదాపు మనం ఇప్పుడు 25,000 లీటర్లు ప్రొడక్షన్ చేసినాం సార్. ఓకే. అందులో దాదాపు 22,000 లీటర్లు రైతు తీసుకోవడం జరిగింది సార్. ఈ ల్యాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్ ఏంటంటే మేము రైతులకి మంచి నాణ్యత గల జీవనెరువులు ఇవ్వాలి, అదే విధంగా అతి తక్కువ ధరకే రైతులకి ఇవ్వాలనే ఉద్దేశం ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మేము రైతు దగ్గర వెళ్ళినప్పుడు ఏంటంటే సార్, ఎరువుల వినియోగ సామర్థ్యం అంటే జీవనెరువులు ఏదైతే ఉందో జీవనెరువులు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం. ఏదైతే కరగని స్థితిలో ఉన్న నత్రజని అయినా, భాస్వరం అయినా, పొటాష్ అయినా కరిగించి మొక్కకు అందించేటట్టు ఈ జీవనెరువులు మేము రైతులకు ఇస్తున్నాం సార్. మొత్తం ఎన్ని ప్రోడక్ట్లు ఇస్తున్నారు సార్ మీరు? దాదాపు జీవనెరువులో 8 రకాల జీవనెరువులు ఉన్నాయి సార్. జీవ కీటక నాశనలు 5 ఉన్నాయి సార్. జీవ శిలీంద్ర నాశనం 3 ఉన్నాయి సార్. నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియాలు 3 ఉన్నాయి సార్. అది రైజోబియము, అజోస్పర్లము, ఎస్టోబ్యాక్టర్ ఉంది 4. ఓకే. అదే విధంగా మనం పిఎస్బి అంటే ఫాస్ఫరస్ని కరిగించి మొక్కలు అందించే సూక్ష్మజీవులు, పొటాష్ ని కరిగించి మొక్కలు అందించే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి సార్. జీకులు కరిగించి మొక్కకు అందించే సూక్ష్మజీవులు కూడా మేము తయారు చేస్తున్నాం సార్. అదే విధంగా మేము కాంబో ప్రోడక్ట్ చేస్తున్నాం సార్.
నత్రజని, భాస్వరం, పొటాషియం, అదేవిధంగా జింక్, ఈ 4 రకాల బ్యాక్టీరియా కలిపి కన్సల్టేట్ చేస్తున్నాం సార్. ఇది రైతులు దాదాపు ఇదే ప్రొడక్ట్ ని ఒక 12,000 లీటర్లు రైతులు తీసుకెళ్లారు సార్ ఈ ప్రొడక్ట్. వెరీ గుడ్. ఓకే. అదేవిధంగా జీవ శిలీంద్రనాశనం చూసుకున్నట్లయితే సార్ మన దగ్గర 3 ఉన్నాయి సార్. ట్రైకోడర్మా, సూడోమోనాస్, అదేవిధంగా బ్యాసిలస్ సబ్టిలిస్ సార్. బ్యాసిలస్ సబ్టిలిస్. ఓకే. ఆ బ్యాసిలస్ సబ్టిలిస్, ట్రైకోడర్మా, సూడోమోనాస్, బ్యాసిలస్ సబ్టిలిస్ ఏంటంటే సార్ ఈ జీవ శిలీంద్రనాశనం సార్. ఓకే. విత్తన శుద్ధి చేసుకోవస్తాం మనం. విత్తన శుద్ధి ద్వారా అంటే నేల ద్వారా సంక్రమించే వ్యాధులు, అదేవిధంగా మన విత్తన ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ఉండడానికి విత్తన శుద్ధికి రైతు లెవెల్లో మేము సూచనలు సలహాలు ఇస్తున్నాం సార్. కీటకనాశనం అండి. కీటకనాశనం దగ్గర మనం చూసుకున్నట్లయితే జీవ కీటకనాశనం సార్. ఒకటి ఏంటంటే మన దగ్గర బీటీ అంటే బ్యాచిలర్ తులంజేసేసి ఉంది సార్, బీటీ. అదేవిధంగా మన దగ్గర బవేరియా ఉంది సార్, మెడారియా ఉంది సార్, వట్టిసిలియం ఉంది సార్ మన దగ్గర. ఈ బీటీ బవేరియా ఏమో సార్ ఈ లద్దె పురుగు పనిచేస్తాయి సార్ బాగా. అదేవిధంగా మెటారైజియం, వట్టిసిలియం ఏమో సార్ రసం పిచ్చే పురుగులు బాగా పనిచేస్తున్నాయి సార్. రైతులు కూడా ఇప్పుడు చిల్లీలో సార్ బాగా నల్లతామ పురుగు ఉంది సార్. రైతులకు ఏం చెప్తున్నా అంటే సార్ బవేరియా ప్లస్ మెటారైజియం, బవేరియా 5 ml లీటర్ నీటికి, మెటారైజియం 5 ml లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే సార్ మన దాదాపు అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కెమికల్ ఒకసారి, అదేవిధంగా జీవ కీటకనాశనం ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే కొంచెం వరకు మనం ఈ నల్లతామ పురుగును తగ్గించవచ్చు సార్. ముఖ్యంగా ఈ మన ఖమ్మము, మహబూబాద్ వాళ్ళు బాగా తీసుకెళ్తున్నారు సార్. ఓకే. ఇవి తీసుకెళ్ళి వాడుతున్నారు కదా, 1.5 year నుంచి వాడుతున్నారు. రిజల్ట్స్ ఎలా అనిపించాయి ఫార్మర్స్ దగ్గర? అంటే సార్ వాళ్ళు ఇప్పుడు రిజల్ట్ అంటే సార్ మనకు రైతు దగ్గర నమ్మకం ఏంటంటే సార్ వాళ్ళు మళ్ళీ వచ్చి ఆర్డర్ పెడుతున్నారు సార్. ఓకే. అదేవిధంగా నేను పొలాల్లో పోయినప్పుడు ఏంటంటే సార్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అంటే రైతు సార్ అది మేము ఆల్టర్నేటివ్ వాడుతున్నాము. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ అంటే ఎవరైతే సమగ్రంగా చేస్తున్న రైతులు సార్, సేంద్రీయ వ్యవసాయం కాకుండా ఈ సమగ్రంగా చేస్తున్నారు, సమగ్ర సస్యరక్షణ చేస్తున్న రైతులు అద్భుతంగా ఉంది సార్, బాగుంది సార్. ఈ వాడకంలో జాగ్రత్తలు చెప్పండి సార్. రైతు సోదరులు ముఖ్యంగా ఏంటంటే సార్ ఈ రాను రోజులలో మనం ఎంత ఎరువులు ఇచ్చినా పంట దిగుబడి పెరగట్లేదు సార్. సో కనీసం మనం భూమిలో సేంద్రీయకరణం పెంచి ఈ జీవన ఎరువులు వాడుకున్నట్లయితే కనీసం ఒక 20% అది రసాయనిక ఎరువులను తగ్గించవచ్చు. అదేవిధంగా మన భూమి కూడా సారవంతంగా ఉంటుంది సార్. యాక్చువల్లీ ఈ సూక్ష్మజీవులు భూమిలోనే సహజంగా ఉంటాయి సార్. మనం వాడే పద్ధతులు అంటే మూతాలు మించి పురుగు మందులు, తెగులు మందులు, అదేవిధంగా గడ్డి మందు వాడడం వల్ల సార్ రాను రోజులంతా సూక్ష్మజీవుల పాత్ర నశించబడింది సార్. మనం ఈ సూక్ష్మజీవులు అంటే జీవనెరువులు సార్. మేము మళ్ళీ ఆ సూక్ష్మజీవులు సాయం నుంచి తీసి ఐసోలేట్ చేసి ఆ వేరుపురుగులను తీసి ఐసోలేట్ చేసిన తర్వాత కృత్రిమంగా సూక్ష్మజీవులు పెంచి మళ్ళీ అదే వేల దగ్గర వేయమని రైతులు చెప్తున్నాం సార్. ఈ ల్యాబ్ అదే సార్. మంచి విషయాలు తెలిసే సార్. ఆల్రెడీ 1.5 year నుంచి రైతులు వాడుతున్నారు సార్. కొంతమంది రైతులు పిలిపించండి, మనం వాళ్ళ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ సార్. మనం మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా రైతులు ఎవరైతే వాడుతున్నారో మంచి రైతులు గత 2 సంవత్సరాలు వాడిన రైతులను పిలిపించిన సార్. మీరు వాళ్ళతో మాట్లాడారు. ఈ కేవీకేలో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ బయో కంట్రోల్ ల్యాబ్ నుంచి ఉత్పత్తులు తీసుకొని చాలామంది రైతులు వాళ్ళ పంటల్లో సాగులో ఉపయోగించి ఫలితాలు పొందారు. ఆ రైతుల దగ్గర ఏ రకంగా ఫలితాలు పొందారనే విషయం తెలుసుకుందాం. ఏంటండి? నా పేరు సంజీవ్ రెడ్డి, శిలాంపల్లి విలేజ్, చిల్చెట్ మండల్, మెదక్ డిస్టిక్. ఓకే. ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారండి? నేను గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ప్రజెంట్ ఎన్ని ఎకరాలు ఉందండి వ్యవసాయం? మాకు 6 ఎకరాలు ఉంటుంది సార్. ఏం పంటలు ఉన్నాయండి? పొలం ఉంది, కూరగాయలు ఉంటాయి, మునగ చెట్లు ఉన్నాయి. ఈ కేవీకే నుంచి తీసుకున్న ఈ బయో ఏజెంట్స్ అన్నీ కూడా పొలం అంతా వేస్తున్నారు, వీళ్ళు ఆర్గానిక్ చేసే కొంత పొలం అంతటికి కూడా వేస్తున్నాం సార్. మేము కెమికల్ దాంట్లో కూడా మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు కెమికల్లో వర్మి కంపోస్ట్లో కలిపి ఎన్పికే జెట్ కలిపి ఎకరాకు 1 లీటర్ కాడికి వేస్తాం సార్. దానికి కూడా ఇప్పుడు ఏరుకులు తెగులు వచ్చినప్పుడు, అగ్గి తెగులు వచ్చినప్పుడు లోమిక్ యాసిడ్ తీసుకెళ్ళి మళ్ళీ వర్మి కంపోస్ట్లో కలిపి చల్లుతాం సార్. ఓకే. ఇంకా వేరే ఏం కొన్నారు వీళ్ళ దగ్గర? ఎన్పికే జెట్ తీసుకున్నాం, బీటీ బవేరియా తీసుకున్నాం, సూడోమోనాస్ తీసుకున్నాం. బీటీ బవేరియా దేనికి వాడుతున్నారు సార్ మీరు? బీటీ బవేరియా ఇప్పుడు విత్తన శుద్ధి కోసం వాడుతున్నాం సార్. ఈ ఏరుకులు తెగులు కోసం కూడా వర్మి కంపోస్ట్ కలిపి చల్లుతుంది సార్ కింద. ఏం కంట్రోల్ చేస్తుందని బీటీ బవేరియా ఇచ్చారు మీకు వాళ్ళు? ఈ ఎల్లో కలర్ రాకుండా ఉండడానికి సార్. ఎల్లో మజాక్ రాకుండా ఉండడానికి బీటీ బవేరియా ఇచ్చారా? సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ట్రైకోడర్మా? ట్రైకోడర్మా కూడా స్ప్రే చేస్తాం సార్. స్ప్రే చేస్తారా? సాయిల్ అప్లై చేస్తారా? సాయిల్ అప్లై చేస్తాము, స్ప్రే కూడా చేస్తాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు సార్ ఈ బయో ఏజెంట్స్? బయో ఏజెంట్స్ 4 years అవుతుంది సార్. మీ పేరండి? నా పేరు నాయన రామకృష్ణ గౌడ్. మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారండి? గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం సార్. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 3 ఎకరాలు సార్. మేము గత 7 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం సార్.
అంతకుముందు 20 సంవత్సరాలు అంత నేను చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది వ్యవసాయము. నేను సేంద్రియ వ్యవసాయం చేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు సేంద్రియంలోకి మారారు మీరు? ఎందుకు సేంద్రియంలో మారామంటే ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి మేము మోటివేషన్ చేయడం వల్ల ఇక్కడ మీటింగ్ వచ్చింది సార్. 2007 ఆదర్శ రైతున్నా. అప్పుడు నేను అన్ని మీటింగ్లు తిరుగుతుంటా. ఇక్కడ 2017లో ఇక్కడ వచ్చిన, ఇక్కడ వచ్చి ఇట్లా విజిట్ చేస్తే ఇక్కడ సేంద్రియ పద్ధతి చేస్తున్నారు పంటలు. అంటే సేంద్రియంగా కూడా ఈ రోజుల కెమికల్ చేసే విధానంలో సేంద్రియంలో ఇట్లా పంటలు పండుతాయని ట్రయల్ చేద్దామని కంది నుంచి సాగు చేసింది సార్. కంది నుంచి సాగు చేస్తే కంది ఎప్పుడు చేశారండి? 2018లో కంది చేస్తే ఎకరాకు 15 క్వింటాల కందులు వచ్చినాయి సార్. సేంద్రియంగా 100% సేంద్రియం. ఏమి ఇచ్చారు? ఇంకా సేంద్రియం ఏమి ఇచ్చారండి? సేంద్రియం అంటే ఫస్ట్ పిఎస్బి, తర్వాత మేము ఇంకొకటి ఏంటంటే మనము నాటేసేటప్పుడు ఎన్పికే జెడ్ మొత్తం కలిపి ఒకే దాంట్లో ఉంటాయా? అన్ని ఒక దాంట్లో ఉంటాయి సార్. ఎన్పికే జెడ్. ఎన్ అంటే నత్రజని, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాష్, జెడ్ అంటే జింక్. ఈ 4 కలిపి ఒకే లిక్విడ్ లో ఉంటాయి, ఒకే డబ్బాలో ఉంటాయి సార్. 160 రూపీస్ కిలో, 160 రూపీస్ 1 లీటర్. ఓకే, ఇవి కూడా కల్పించారు. కల్పించింది సార్. ఆ ఎన్పికే జెడ్ వాడడం ఏంటంటే నా పద్ధతి, పశువుల ఎరువు మాగిన ఎరువును ఒక 2 క్వింటాల ఎరువు తీసుకొని దాన్ని అందులో కలిపి ఒక 4 రోజులు దాన్ని బాగా పెట్టి దాని మీద నీళ్ళు చల్లుతూ దాన్ని మల్టివేషన్ చేసి ఆ చేసిన ఎరువుని తీసుకపోయి పొలంలో నేను చల్లేస్తాను. చల్లేయడం వల్ల భూమికి ఏమైందంటే పోషకాలు అందిస్తుంది. మీ పేరు సార్? నా పేరు వి శ్రీనివాస్ రెడ్డి. మా గ్రామం చీక్మద్దూర్, మండలం హత్నూర, జిల్లా సంగారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు సంగారెడ్డి నుంచి వచ్చి ఇక్కడ తీసుకెళ్తున్నారా? మా జిల్లా సంగారెడ్డి అయినప్పటికీ మెదక్ జిల్లా బార్డర్లో ఉంటుంది సార్. ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరం దగ్గరనే. ఓకే, అట్లా ఇక్కడ నుంచి ఏం సార్ మీరు వ్యవసాయం అనే ప్రధాన వృత్తి వేరే ఏమైనా ఉంది సార్? మా ప్రధాన వృత్తి వ్యవసాయం. ఏమేమి పంటలు పండించారు సార్? వరి, చెరుకు, పత్తి, కూరగాయలు అన్ని రకాల పంటలు పండించినాం. ఇప్పుడు ఎక్కువ కూరగాయల మీద కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఎకరాల కూరగాయలు సార్ రన్నింగ్ లో? 10 ఎకరాలు కూరగాయలు. సొంత పొలం 10 ఎకరాలు? సొంత పొలం. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది సార్ మీకు? మాకు 25 ఎకరాలు. 25 ఎకరాల్లో 10 ఎకరాల కూరగాయలు, మిగతా 15 ఎకరాలు ఏముంది సార్? వరి ఉంటుంది. వరి అయిపోయింది కదా. ఇప్పుడు 25 ఎకరాల పొలాన్ని మీరు కెమికల్ చేస్తున్నారు, ఆర్గానిక్ చేస్తున్నారు, మిక్స్డ్ చేస్తున్నారండి? గతంలో కెమికల్ చేసేవాళ్ళము. 2 ఇయర్స్ నుంచి ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఇక్కడ ఈ సేంద్రియ వ్యవసాయం సంబంధించినవి ఎరువులు దొరుకుతాయని చెప్పి తెలిసి సార్ని అప్రోచ్ అయితే మాకు కూడా సార్ మంచి సలహాలు ఇస్తుండు, సూచనలు ఇస్తుండు. సార్ దాని ప్రకారం వెజిటేబుల్స్ పోయినసారి చేసినాం బాగానే, అంతా మంచిగా అనిపించలేదు. ఓకే, ఏ మొక్క పెట్టిన దాంట్లో 50% చనిపోవడము ఇట్లా అట్లా బాగా ఇబ్బంది అయ్యి బాగానే కష్టమైంది. సార్ అన్నాడు మీరు అట్లా కాదు, ఫస్ట్ నుంచి ఇట్లా చేయాలంటే ఈ ఇయర్ పోయినసారి కూడా కొంచెం వాడినాము, ఈ ఇయర్ మొత్తంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రం మందులు వాడుతున్నాం. అసలు ఏం కెమికల్ వేయకుండా వాడాలి? కొంచెం సార్ మల్టీ ఆర్గానిక్, మిక్స్డ్ ఆర్గానిక్. పోయినసారేమో అట్లా చేసినాం. కొంత కెమికల్, కొంత బాగా ఖర్చు వచ్చింది, పంట దిగుబడి కూడా పెద్దగా ఏం రాలేదు. కాకపోతే ఈసారి ఈ కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్ళి తీసుకుపోయినటువంటి కేవీకే నుంచి ఏం తీసుకెళ్లారు సార్? ఇదే ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఎన్పికే జెడెను, ఇవి బాగా పనిచేస్తున్నాడు. బాగా మంచిగా పనిచేస్తున్నాయి సార్. అంటే ఈ 1 సంవత్సరంలో కొంచెం మీకు రిజల్ట్ కనిపిస్తుంది? పోయిన సంవత్సరం పంటకు ఈ సంవత్సరం పంటకు రిజల్ట్ కనిపిస్తుంది. మీ పేరు, అడ్రస్ చెప్పండి సార్? నా పేరు తీగల బుచ్చిరెడ్డి, మాది బడంపేట్ గ్రామం, హత్నూర మండలం, సంగారెడ్డి జిల్లా. మీ ప్రధాన వృత్తి వ్యవసాయం, ఇంకేమైనా యాక్టివిటీస్ ఉన్నాయి సార్? వ్యవసాయమే. ఎన్ని సంవత్సరం చేస్తున్నారు సార్ వ్యవసాయం? నేను ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఏమేమి పంటలు పండించారు సార్ మీరు? పత్తి, వరి, చెరుకు, పసుపు, అల్లం, బొప్పాయ, కూరగాయలు. ఎన్ని ఎకరాల వ్యవసాయం సార్ మీకు? నేను 15 ఎకరాల వ్యవసాయం చేస్తాను. సొంతం అండి? ఆ కౌలు? సొంతం ఉంది, కౌలు ఉంది, 2 ఉన్నాయి. సొంతం ఎంత ఉంది సార్? నాకు 5 ఎకరాలు ఉంది సొంతం. ఇప్పుడు ప్రెజెంట్గా రీసెంట్గా ఈ సంవత్సరంలో ఏమేమి పంటలు పండించారండి? ఇప్పుడు టమాటా ఉంది, బొప్పాయి ఉంది, మునగ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉంది. వంకాయ మొన్న వేసినాం 20 days బ్యాక్. ఈ రీసెంట్ పంటలకి ఆర్గానిక్ చేస్తున్నారా, కెమికల్ చేస్తున్నారా, మిక్స్డ్ చేస్తున్నారా? మిక్స్డ్ చేస్తున్నాం. మొదలు స్టార్ట్ చేసినప్పుడు పూర్తిగా కెమికల్ తోటే స్టార్ట్ చేసినాము. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇట్లనే అవేర్నెస్ వచ్చి తెలిస్తే దగ్గరనే కదా మాకు 15 కిలోమీటర్ అని, ఇక్కడికి వచ్చే సార్ సలహాలు కూడా కొంచెం మాకు నచ్చినాయి. దాంతో స్టార్ట్ చేసినాం. ఎక్కువ ఏం వాడారు సార్ ప్రొడక్ట్లు? మేము సుడోమోనాసు, ట్రైకోడర్మా, ఎన్పికే జెడెను, ఈ బవేరియా వాడినా. ఎలా ఉన్నాయి పర్ఫార్మెన్స్? ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఫస్ట్ మా దగ్గర ఏంటంటే మొక్కలు చనిపోయే ప్రాబ్లం ఎక్కువ ఉండే. నిమటోడ్స్ తోటి మాకు తెలియకుండా ఎందుకు చేస్తున్నాయి అన్ని మందులు ఎక్కిస్తుంటిమి, మందులు కొడుతుంటిమి, అవి సచ్చేటి ఆగకుండే. ట్రైకోడర్మా డ్రిప్పులు ఇచ్చిన తర్వాత చావడం అనేది ఆగింది. ఈసారి అయితే పంట పెట్టక ముందే డ్రిప్ లో భూమి అంతా తడిపేసి వదిలేసినాము, ఒక్క మొక్క కూడా చావలేదు. అది ఒకటి రిజల్ట్. సూడోమోనాస్ కు ఒకటి ఏంటంటే తెగుళ్ళు ప్రతి 15 days ఒకసారి దాన్ని స్ప్రే చేస్తున్నాం. దానివల్ల ప్రివెంటివ్ గా మొదలే తెగుళ్ళు రాకుండా ఇప్పుడు మన
ఈ బ్లైట్ అవన్నీ రాకుండా కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఏ ఏ పంటల్లో మీరు? కూరగాయల్లో ఎక్కువ దీన్ని కూరగాయలనే వాడుతున్నాం. మిగతా ఏ బెనిఫిట్స్ కనిపించారండి? ఇంకా గ్రోత్ ఏంటంటే మెయిన్ అంటే కెమికల్స్ బాగా వాడడం వల్ల భూమిలో జీవులు చనిపోతున్నాయి. మేము గ్రహించింది అది ఒక్కటి ఏంటంటే, మళ్ళీ సపోజ్ ఏ కెమికల్ ఇచ్చినా ఆ కెమికల్ను మళ్ళీ పనిచేయాలంటే ఏదో ఒక జీవి వల్లనే మొక్క తీసుకుంటుంది, కానీ డైరెక్ట్గా మొక్క తినే పరిస్థితి అయితే ఉండదు మాకున్న నాలెడ్జ్ ప్రకారం. ఈ కేవీకే ఇచ్చేది ప్రతిదీ జీవే నా దృష్టిలో. ఆ జీవి వల్ల ఆ జీవి మనం బ్యాలెన్స్ అవుతుంది. ఎన్ని కెమికల్ వాడినా కానీ మళ్ళీ వీళ్ళు ఇచ్చే జీవులు మేము భూమిలోకి ఇవ్వడం వల్ల బ్యాలెన్స్ అయ్యి గ్రోత్ మంచిగా వస్తుంది. చెట్టు ఆహారం తీసుకొని కెపాసిటీ చెట్టుకి ఇస్తుంది అది. రవి గారు, దగ్గర 5 మంది రైతులతో మాట్లాడాను సార్. మా వైపు నుంచి సలహా ఏంటంటే, రైతునేస్తం వైపు నుంచి మీరు జస్ట్ మీకున్న నాలెడ్జ్తో రైతు యొక్క నాలెడ్జ్ని గెస్ట్ చేయగలరు. వెంటనే రైతు అండర్స్టాండ్ చేసుకోగలంటే ఓకే, అండర్స్టాండ్ చేయడం ఇంకొంచెం టైం స్పెండ్ చేసి, ఎందుకంటే ఇది మీ కేవీకేకి రైతులకి కాదు సార్, దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే టెక్నాలజీ ఇది. తెలియక పాపం కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి, సో దీన్ని కనుక ఇంకా ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా రైతు బాగుపడతా, రైతుతో పాటు దేశం బాగుపడుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ అంతా బాగుపడుతుంది సార్. ఇవే చాలా మంచి టెక్నాలజీని తీసుకెళ్తున్నారు సార్. మీకు మీ కృషి విజ్ఞాన కేంద్రం యొక్క సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.